లైంగిక వేధింపులు తాళలేక రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో ఆత్మహత్యాయత్నం చేసుకున్న మెడికల్ విద్యార్థిని నాగాంజలి మృతి చెందింది. 10 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ రాత్రి 2 గంటల సమయంలో కన్నుమూసింది. నాగాంజలి మృతి చెందినట్లు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వైద్య బృందం చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా కిమ్స్ హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. నాగాంజలి మృతదేహాన్ని కిమ్స్ హాస్పిటల్ నుండి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మరికొద్ది సేపట్లో నాగాంజలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం నాగాంజలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు వైద్యులు అప్పగించనున్నారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు భారీ ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. నాగాంజలి మృతిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటి వరకు నిందితుడిని విచారణ జరిపిందే లేదని, ఒక మెడికల్ విద్యార్థిని లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడితే ఇంతవరకు సీఎం, డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ స్పందించలేదని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. నాగాంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామంటున్నారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వం పైన, డిపార్ట్మెంట్స్ పైన ఏ రకమైన నమ్మకం కలుగుతుందని అడుగుతున్నా. ఎందుకు చేతనంటే ఇప్పుడు దాకా నిందితుడిని కోర్టులో ఉన్నప్పుడు ఇప్పుడు దాకా నిందితుడిని తీసుకుని వచ్చి ఇంట్రాగేషన్ చేసిన సందర్భం ఉందా? 12 రోజులు అవుతుంది. ఇప్పుడు దాకా ప్రభుత్వ పెద్దలు, హోంమంత్రి గారు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఈ ముగ్గురులో ఎవరైనా స్పందించారా కనీసము? ఒక అమ్మాయి డాక్టర్ ఆత్మహత్య చేసుకుందా లేకపోతే అది అనుమానాస్పదమైన మృతి కింద తెలుస్తూ ఉన్నప్పుడు మరి ఏ రకంగా స్పందించారని అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఆడపిల్లలకి ఏ రకమైన రక్షణ అందిస్తారని అడుగుతా ఉన్నా. వైద్యురాలిగా నాగాంజలి ఉద్యోగం చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచేదని, అలాంటి విద్యార్థినిని లైంగికంగా వేధించి ఆమె చావుకు కారణమైన వాడిని ఉరిశిక్షతో శిక్షించాలని స్థానిక నాయకులు కోరుతున్నారు. నాగాంజలి మృతిపై రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయకుండా ఆమె కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని కోరుతున్నారు. ఇంచుమించు గవర్నమెంట్ జీతం, సర్వీస్ అవన్నీ చూసుకుంటే అమ్మాయి ఎంత సంపాదించేది, అలా ఎంత ఆర్థికంగా పేద నుంచి కొద్దిగా మిడిల్ క్లాస్ వరకు వచ్చి ఎంతో హ్యాపీగా ఉండవలసిన కుటుంబాన్ని ఒక నరరూప రాక్షసుడు, ఆ దీపక్ అన్న ఎదవ ఆడు ఇంత మోసం చేసి ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి కారణమైన అతను మాత్రం క్షమించడాని విషయం అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పోలీసులు అన్ని సెక్షన్లో పెట్టడం జరిగింది. కానీ మేమందరం ఒకటే అనుకుంటున్నాం, ఆడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరణశిక్ష పడాలి. తమకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని నాగాంజలి తండ్రి ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పాపకు న్యాయం చేయాలని, మరో విద్యార్థినికి ఇలాంటి సంఘటన జరగకూడదని నాగాంజలి తండ్రి కోరుతున్నారు. మాకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని మేము కోరుకుంటున్నామండి. మా పాపకే న్యాయం జరగాల, అతన్ని కఠినంగా శిక్షించాల, ఉరిశిక్ష వేయాల, అది మాకు కావాల్సింది. ఎక్కడికి వెళ్ళినా ఏదీ లేదండి. జగన్ గారు కూడా ఇదే, ఇంకా అంతకంటే ఎక్కువ ఉంది. హాస్పిటల్ వాళ్ళు యాజమాన్యం మాకు ఏం చేస్తారనేది మాకు ఇంకా పూర్తిగా ఏది లేదండి. ఇంకా మా పెద్దలు మరి ఏం నిర్ణయించుకుంటారో తెలియదు మాకు. 2 గంటలకండి. ఇక్కడికి 8. ఇప్పుడు కష్టపడి ఆడపిల్లల్ని పెంచి చదివించి ఇంతలాగా చేస్తున్నారు కదా, ఇలా సంఘటనలు జరుగుతున్నాయి, ఏమంటారు? మేమేమన్నామండి, ఇటువంటి సంఘటన ఏరే పాపకు జరగకూడదని అనుకుంటున్నామండి. అది సెంట్రల్ జైల్లో ఉన్న దీపక్ను విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తామని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతామని పోలీసులు తెలుపుతున్నారు. ఇంటిమేషన్ మాకు 2 గంటలకి, తెల్లవారుజాము 2 గంటలకు మాకు ఇంటిమేషన్ వచ్చిందండి. హాస్పిటల్లో అమ్మాయికి కాలం చేశారని. ఆ ఇంటిమేషన్ మేరకు మేము ఎఫ్ఐఆర్ని ఆల్టర్ చేసుకున్నాం. 306 అబేట్మెంట్ టు కమిట్ సూసైడ్ కింద ఆల్టర్ చేసుకుని అమ్మాయిని కిమ్స్ నుంచి జీజీహెచ్కి అమ్మాయిని తీసుకురావడం జరిగింది. ఇక్కడ పెద్దల సమక్షంలో, రక్త బంధు సమక్షంలో శవ పంచనామా చేయడం జరిగింది. శవ పంచనామా అనంతరం ఇప్పుడే బాడీని పోస్ట్ మార్టం పంపించడం జరిగింది.
అంటే ఈ కేసుకు సంబంధించి అంటే మళ్ళీ కస్టడీకి ఆ, తీసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సెక్షన్ ఆల్టర్ అయింది కాబట్టి మళ్ళీ ఎవడైతే దీపక్ ఉన్నాడో ఆల్రెడీ సంత జైలు ఉన్నాడో అతను మళ్ళీ పోలీసు కస్టడీ తీసుకొని ఈ కేసులు కూడా పూర్తిగా విచారించి వాస్తవాలు వెలుగు వచ్చేసరికి మేము దర్యాప్తు. అతను ఒక్కరే సార్ ఇంకేమైనా బయటపడి ఇంజక్షన్ ఎవరు ఇచ్చారు ఏంటని బయటపడింది. అది సీసీ కెమెరా మొన్న డివిఆర్ అంతా సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఫోరెన్సిక్ సైన్స్కి అనాలిసిస్ పంపించడం జరిగింది. దాంట్లో వచ్చే ఆ రిపోర్ట్ ఆధారంగా అసలు ఏంటి దీని కథ ఏంటి మొత్తం అతని మీద ఇంకేమైనా గతంలో ఏమైనా ఉన్నాయి సార్? బయట ఏదో పడినాయి అన్నారు 2-3 అవి ఇంతవరకు మనకి ఎక్కడ రిపోర్ట్ కాలేదు. మాకు వచ్చిన మటుకు రిపోర్ట్ మన ఇదే. అతనికి మీద ప్రీవియస్ కేసులు కూడా మనకి రిపోర్ట్ అయినట్టు మాకు అక్కడ. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆదిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి కుటుంబ సభ్యులకు 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సాయం అందిస్తానని కుటుంబ సభ్యులకి హామీ ఇచ్చారు. నిందితుడు దీపక్ విషయంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా ఉందని, నాగాంజలి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చూస్తున్నాం నాగాంజలికి మృతి పట్ల కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ప్రజెంట్ అక్కడ ఒక విద్యార్థి సంఘాలు కూడా చేరుకున్నట్లుగా తెలుస్తోంది. చూసుకున్నట్లయితే 11 రోజులు మృత్యుతో పోరాడి నాగాంజలి తన ప్రాణాన్ని ఇచ్చింది. ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఆ పోస్ట్ మార్టం రూమ్ దగ్గర ఉన్నాం. అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ లోపే పోస్ట్ మార్టం కూడా ముగించనున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసుని ఆల్టర్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఏదైతే నిందితుడు దీపక్ని ఆల్రెడీ రిమాండ్ చేశారో, రిమాండ్ నుంచి కూడా కస్టడీకి ఇవ్వాలి, అతన్ని విచారించాలంటూ కూడా కోర్టుకి పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. సోమవారం లేదా మంగళవారంలో దీపక్ని పోలీస్ కస్టడీకి ఇచ్చే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు మాత్రం పెద్ద ఎత్తున వారు కోరుకునేది ఒకటే, దీపక్ లాంటి వారిని వదలకూడదు, తన కూతురికి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదంటూ కూడా ఎవరైతే గీతాంజలి తండ్రి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా వీరందరూ కూడా అసలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కూతురు మీద. ఒక్కొక్క 6 నెలల్లో ఆ ఫార్మసిస్ట్ చదువుని ముగించుకుని తన ఉద్యోగం చేసి ఫ్యామిలీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆసరాగా నిలబడుతుంది అనుకునే నేపథ్యంలో ఆమె ఇలా చనిపోవడం అనేది, సూసైడ్ చేసుకోవడం, చనిపోవడం కూడా చాలా శోచనీయ అంశం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే దీపక్ మీద 354, 509, 506, అలాగే 309 ఐపీసీ, అలాగే చూసుకున్నట్లయితే 354A, 354D, 323, అలాగే 376, 306 కింద కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు. దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ సంబంధించి సీసీ ఫుటేజ్ని కూడా కలెక్ట్ చేశారు. దాన్ని సీసీ ఫుటేజ్ని కూడా ఇప్పటికే స్టాఫ్ దగ్గర నుంచి వివరాలు సేకరించారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ముద్దాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో కలెక్ట్ చేస్తున్నారు పోలీసులు అని చెప్పుకోవాలి. అయితే నాగాంజలికి సంబంధించి నాగాంజలి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, పెద్ద ఎత్తున దీపక్కి ఉరిశిక్ష వెయ్యాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నాగాంజలి ఆరోగ్య పరిస్థితి 11 రోజుల తర్వాత ఈరోజు ఆమె బ్రెయిన్ పూర్తిగా ఆచరించడం, ఇలాగే స్ట్రోక్ వచ్చిన తర్వాత చనిపోవడం. అదే ఇప్పుడు గీతాంజలి నాగాంజలికి సంబంధించి స్వస్థలం ఎక్కడైతే ఉందో ఏలూరు జిల్లా జీలిగిమిల్లి వద్దకి తీసుకెళ్లేందుకైతే పూర్తిగా సన్నాహాలు కూడా చేశారు. చూసుకోవచ్చు మనం. దీనికి సంబంధించి అంబులెన్స్ కూడా రెడీ చేశారు. పోస్ట్ మార్టం అనంతరం కూడా ఏలూరు జిల్లా జీలిగిమిల్లి ప్రాంతానికి అయితే తీసుకువెళ్ళనున్నారు. అయితే కిమ్స్ ఆసుపత్రి అంబులెన్స్ని కూడా అక్కడికి తీసుకువెళ్లేందుకు కూడా ఇప్పటికే అరేంజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నాగాంజలి తండ్రి మాత్రం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు న్యాయం జరుగుతుందని భరోసా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కూడా వారు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే డిఎస్పీ దగ్గర ఉండి పోస్ట్ మార్టం డిఎస్పీ రమేష్ బాబు పోస్ట్ మార్టం వద్ద ఇన్ఛార్జ్ ఆఫీసర్గా ఉన్నారు. పోస్ట్ మార్టం కూడా మరికొద్దిసేపట్లోనే ముగినుంది. అయితే అంజలి కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 6 నెలల్లో ఫార్మసిస్ట్ విద్యని కంప్లీట్ చేసుకుని ఇంటికి తిరిగి రావాల్సిన తమ కూతురు పూర్తిగా ఇలా విగత జీవిగా మారడం, అయితే దాని పట్ల పూర్తిగా వారు సూచిస్తున్నారు. పెద్ద ఎత్తున వారైతే ఇలాంటిది వేరే ఆడపిల్లకి జరగకూడదంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు అందరూ కూడా దీన్ని రాజకీయం చేయకుండా అంజలి చావుకి న్యాయం చేయాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. సౌమ్య. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.